బిగ్ బాస్ ఫ్యాన్స్ అందరికీ ఒక క్రేజీ అప్డేట్. మామూలుగా బిగ్ బాస్ అంటేనే గొడవలు, కాంట్రవర్సీ. బట్ ఇప్పుడు రాబోతున్న సీజన్ 10 మాత్రం అంతకు మించి ఒక పెద్ద సెన్సేషన్ కాబోతోంది. ఎందుకంటే ఈసారి హౌస్లోకి వెళ్లే వారి లిస్ట్ అలా ఉంది మరి. ఆ లిస్ట్ చూసి ఈసారి హౌస్లోకి అడుగు పెట్టబోయేది బుద్ధిమంతులా లేక బయట ప్రపంచాన్ని ముంచేసిన వాళ్ళ అన్న చర్చ సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. అసలు ఈ సీజన్ 10కి దశావతారం అనే పేరు ఎందుకు పెట్టారు? ఈ అగ్ని పరీక్షలో నిలబడేది ఎవరు? గెలిచేది ఎవరు? మునుపటి సీజన్ల కంటే ఈసారి బిగ్ బాస్ టీం ఎందుకు ఇంత పకడ్బందీగా ప్లాన్ చేస్తోంది? ఉప్పల్ బాలు లాంటి వాళ్లు కూడా ఈసారి హౌస్లోకి రాబోతున్నారా అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మీలో ఎంతమంది బిగ్ బాస్ సీజన్ 10 కోసం ఎదురు చూస్తున్నారో కామెంట్ చేసి వీడియోని చివరి వరకు చూడండి. బిగ్ బాస్ సీజన్ 10 మరికొద్ది రోజుల్లోనే చాలా గ్రాండ్గా ప్రారంభం కానుంది. గత సీజన్లతో పోల్చుకుంటే ఈసారి ప్రేక్షకులను మరింతగా ఆకట్టుకోవాలని బిగ్ బాస్ మేనేజ్మెంట్ చాలా సీరియస్గా ఉంది. అందుకే ఈ సీజన్ని దశావతారం అంటూ ప్రమోట్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే సామాన్యులను సెలెక్ట్ చేసే ప్రక్రియను అగ్ని పరీక్ష పేరుతో ఇప్పటికే మొదలుపెట్టారు. గతంలో పల్లవి ప్రశాంత్ వంటి సామాన్యులు విన్నర్లుగా నిలవడంతో ఈసారి కూడా చాలామంది సామాన్యులు ఈ ఆడిషన్స్లో పాల్గొనడానికి ఎగబడుతున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఫేమస్ అయిన ఉప్పల్ బాలు ఈ అగ్ని పరీక్ష ఆడిషన్లలో పాల్గొన్న వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. కేవలం టీఆర్పీ రేటింగ్ కోసమే బిగ్ బాస్ టీం ఉప్పల్ బాలుని హౌస్లోకి పంపబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇక మరో ట్విస్ట్ ఉంది. గత 3 సీజన్ల నుంచి సామాన్యుల వల్ల ఆశించిన స్థాయిలో టీఆర్పీ రాకపోవడంతో ఈసారి కేవలం ఒకరిద్దరిని మాత్రమే కామనర్స్గా తీసుకుని మిగిలిన వారందర్నీ సెలబ్రిటీలతోనే నింపాలనని టీం ఆలోచిస్తోంది. ఇక సెలబ్రిటీల పరిస్థితి చూస్తే బిగ్ బాస్ అంటేనే వారు వణికిపోతున్నారు. హౌస్లోకి వెళ్లి డబ్బు సంపాదించడం కంటే అక్కడ జరిగే గొడవలు మరియు నెగిటివిటీ వల్ల ఉన్న పరువు పోతుందనే భయం వారిని వెంటాడుతోంది. ఎంత ఎక్కువ రెమ్యూనరేషన్ ఇస్తామన్నా సరే చాలామంది సెలబ్రిటీలు ఈ షోకి రావడానికి నో చెప్పేస్తున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. కానీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు మరియు సినిమాల్లో అవకాశాల కోసం చూసే వారికి మాత్రం బిగ్ బాస్ ఒక పెద్ద వేదికలా కనిపిస్తోంది. నిజానికి పల్లవి ప్రశాంత్ వంటి విన్నర్లకు కూడా షో తర్వాత సినిమాల్లో సరైన అవకాశాలు రాకపోవడం ఒక చేదు నిజం. ఇలాంటి పరిస్థితుల మధ్య బిగ్ బాస్ టీం ఈసారి కొంతమంది వివాదాస్పద వ్యక్తులను హౌస్లోకి తెచ్చేందుకు రంగం సిద్ధం చేసింది. అందులో మొదటి పేరు కావ్యశ్రీ. సీరియల్ నటిగా గుర్తింపు పొందిన కావ్యశ్రీ గత సీజన్ విన్నర్ నిఖిల్తో దాదాపు 5 సంవత్సరాల పాటు లివింగ్ రిలేషన్షిప్లో ఉంది. వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకుంటారని అందరూ అనుకున్నారు. కానీ నిఖిల్ వేరే అమ్మాయితో క్లోజ్గా ఉంటూ కావ్యశ్రీని మోసం చేయడంతో వారి బ్రేకప్ జరిగింది. ఈ విషయం నిఖిల్ బిగ్ బాస్లో ఉన్నప్పుడు ఎక్కడా బయటపడలేదు. పైగా తను కావ్యశ్రీని చాలా ప్రేమిస్తున్నానని ఎమోషనల్ డ్రామా ఆడి టైటిల్ గెలుచుకున్నాడు. ఇప్పుడు అతని అసలు స్వరూపాన్ని ప్రపంచానికి చూపించడానికే కావ్యశ్రీ సీజన్ 10లోకి వస్తున్నట్లు సమాచారం. మరో ఆసక్తికరమైన కంటెస్టెంట్ నందన. నందుస్ వరల్డ్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా లక్షలాది మంది ఫాలోవర్లను సంపాదించుకున్న ఈమె తన భర్తతో కలిసి యూకేలో ఫేక్ కంపెనీలు పెట్టి వీసాల పేరుతో మోసం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటోంది. అమాయకుల దగ్గర కోట్ల రూపాయలు వసూలు చేసి సుమారు 30 మందిని మోసం చేశారని వీరిపై కేసులు కూడా నమోదయ్యాయి. ఈ కేసుల నుంచి తప్పించుకోవడానికి ఆమె తన కుటుంబంతో సహా లండన్లోనే ఉండిపోయి యూట్యూబ్ వీడియోలు చేయడం కూడా ఆపేసింది. తనను ఎవరో కుట్ర చేసి ఇరికించారని ఆ నిజాన్ని చెప్పడానికే బిగ్ బాస్ ఆఫర్కి ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అలాగే బుల్లితెర నటుడు పవన్ సాయి కూడా ఈసారి హౌస్లో సందడి చేయబోతున్నాడు. మొగలిరేకుడు వంటి ఫేమస్ సీరియల్స్లో నటించిన ఇతను తన భార్య మధుతో విడాకులు తీసుకోవడం అప్పట్లో పెద్ద సంచలనం. వీరి విడాకులకు నటి తనుజా గౌడ కారణమని ఆరోపణలు వచ్చాయి. గత సీజన్లో తనుజ పాల్గొన్నప్పుడు పవన్ సాయి బయట నుండి ఆమెకు సపోర్ట్ చేశాడు. కానీ ఆమెపై పడ్డ హోమ్ బ్రేకర్ అనే ముద్ర పోలేదు. ఇప్పుడు ఆ మచ్చను తుడిచేసుకోవడానికి పవన్ సాయి స్వయంగా బిగ్ బాస్ వేదికపైకి వచ్చి క్లారిటీ ఇవ్వబోతున్నాడు. మరో నటి పల్లవి గౌడ కూడా ఈ సీజన్లో కనిపిస్తుందని టాక్. ఒకప్పుడు తెలుగులో స్టార్ హీరోయిన్గా వెలిగిన ఈమె కన్నడ సినిమాల కోసం డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోవడంతో తెలుగు సీరియల్స్ నుండి బ్యాన్ చేయబడింది. ఇప్పుడు ఆ బ్యాన్ పీరియడ్ ముగియడంతో మళ్లీ తెలుగు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడానికి బిగ్ బాస్ని రూట్గా ఎంచుకుంది. అలాగే బుల్లితెర మెగాస్టార్ ప్రభాకర్ కొడుకు చంద్రహాస్ కూడా కంటెస్టెంట్గా రాబోతున్నాడు. తన సినిమాల కంటే తన మీద ఉన్న నెగిటివిటీ
నెగిటివిటీ మరియు కాంట్రవర్సీల వల్లే అతను ఎక్కువగా ఫేమస్ అయ్యాడు. తనపై ఉన్న ఆ బ్యాడ్ ఇంప్రెషన్ని తొలగించుకోవడమే చంద్రహాస్ లక్ష్యంగా కనిపిస్తోంది. ఇక ఇతర కంటెస్టెంట్ల విషయానికొస్తే శివకుమార్ మరియు ప్రియాంక జైన్ జంట గురించి కూడా చర్చ జరుగుతోంది. 8 ఏళ్లుగా పెళ్లి చేసుకోకుండా లివింగ్ టుగెదర్లో ఉన్న వీరు అసలు పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు, ఎందుకు ఆలస్యం చేస్తున్నారు అనే ప్రశ్నలకు శివకుమార్ ఈ షో ద్వారా సమాధానం చెప్పబోతున్నాడు. వీరితో పాటు సోనియా సింగ్ అనే మరో నటి కూడా ఈ సీజన్లో మెరవబోతోంది. జూనియర్ ఆర్టిస్ట్గా కెరియర్ మొదలుపెట్టి ప్రస్తుతం సిద్ధూ పవన్ అనే వ్యక్తితో సహజీవనం చేస్తూ యూట్యూబ్లో వీడియోలు చేస్తున్న ఈమె తన కెరియర్లో బ్రేక్ కోసం బిగ్ బాస్లోకి అడుగుపెడుతోంది. మొత్తానికి బిగ్ బాస్ సీజన్ 10 అనేది కేవలం ఒక గేమ్ షోలాగా కాకుండా కంటెస్టెంట్లు తమ వ్యక్తిగత జీవితాల్లోని తప్పులను సరిదిద్దుకోవటానికి లేదా ఇతరుల ముసుగులను తొలగించడానికి వాడుకునే ఒక యుద్ధ భూమిలా కనిపిస్తోంది. ఎవరైనా మిమ్మల్ని కేవలం ఒక ఆప్షన్ లాగా వాడుకుంటుంటే వారిని వదిలేయడమే మంచిది. ఎందుకంటే ఆత్మాభిమానం అనేది అన్నిటికంటే ముఖ్యం. ఈ కంటెస్టెంట్స్పై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేసి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బిగ్ బాస్ ఫ్యాన్స్ అందరికీ ఒక క్రేజీ అప్డేట్. మామూలుగా బిగ్ బాస్ అంటేనే గొడవలు, కాంట్రవర్సీ. బట్ ఇప్పుడు రాబోతున్న సీజన్ 10 మాత్రం అంతకు మించి ఒక పెద్ద సెన్సేషన్ కాబోతోంది. ఎందుకంటే ఈసారి హౌస్లోకి వెళ్లే వారి లిస్ట్ అలా ఉంది. మరి ఆ లిస్ట్ చూసి ఈసారి హౌస్లోకి అడుగు పెట్టబోయేది బుద్ధిమంతులా లేక బయట ప్రపంచాన్ని ముంచేసిన వాళ్ళ అన్న చర్చ సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. అసలు ఈ సీజన్ 10కి దశావతారం అనే పేరు ఎందుకు పెట్టారు? ఈ అగ్ని పరీక్షలో నిలబడేది ఎవరు, గెలిచేది ఎవరు? మునుపటి సీజన్ల కంటే ఈసారి బిగ్ బాస్ టీం ఎందుకు ఇంత పకడ్బందీగా ప్లాన్ చేస్తోంది? ఉప్పల్ బాలు లాంటి వాళ్లు కూడా ఈసారి హౌస్లోకి రాబోతున్నారా అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మీలో ఎంతమంది బిగ్ బాస్ సీజన్ 10 కోసం ఎదురు చూస్తున్నారో కామెంట్ చేసి వీడియోని చివరి వరకు చూడండి. బిగ్ బాస్ సీజన్ 10 మరికొద్ది రోజుల్లోనే చాలా గ్రాండ్గా ప్రారంభం కానుంది. గత సీజన్లతో పోల్చుకుంటే ఈసారి ప్రేక్షకులను మరింతగా ఆకట్టుకోవాలని బిగ్ బాస్ మేనేజ్మెంట్ చాలా సీరియస్గా ఉంది. అందుకే ఈ సీజన్ని దశావతారం అంటూ ప్రమోట్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే సామాన్యులను సెలెక్ట్ చేసే ప్రక్రియను అగ్ని పరీక్ష పేరుతో ఇప్పటికే మొదలుపెట్టారు. గతంలో పల్లవి ప్రశాంత్ వంటి సామాన్యులు విన్నర్లుగా నిలవడంతో ఈసారి కూడా చాలామంది సామాన్యులు ఈ ఆడిషన్స్లో పాల్గొనడానికి ఎగబడుతున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఫేమస్ అయిన ఉప్పల్ బాలు ఈ అగ్ని పరీక్ష ఆడిషన్లలో పాల్గొన్న వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. కేవలం టీఆర్పీ రేటింగ్ కోసమే బిగ్ బాస్ టీం ఉప్పల్ బాలుని హౌస్లోకి పంపబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇక మరో ట్విస్ట్ ఉంది. గత 3 సీజన్ల నుంచి సామాన్యుల వల్ల ఆశించిన స్థాయిలో టీఆర్పీ రాకపోవడంతో ఈసారి కేవలం ఒకరిద్దరిని మాత్రమే కామనర్స్గా తీసుకుని మిగిలిన వారందర్నీ సెలబ్రిటీలతోనే నింపాలనని టీం ఆలోచిస్తోంది. ఇక సెలబ్రిటీల పరిస్థితి చూస్తే బిగ్ బాస్ అంటేనే వారు వణికిపోతున్నారు. హౌస్లోకి వెళ్లి డబ్బు సంపాదించడం కంటే అక్కడ జరిగే గొడవలు మరియు నెగిటివిటీ వల్ల ఉన్న పరువు పోతుందనే భయం వారిని వెంటాడుతోంది.